భారతదేశంలో మిర్చి పంటను ఖరీఫ్ మరియు రబీ సీజన్లో పండిస్తారు. మిర్చిలో తేజాలు, వండర్ హార్ట్, దీపిక, దేశీ ఇలా వివిధ రకాలుగా ఉంటాయి. సాధారణంగా మిర్చి అనగానే పండిన తర్వాత ఎరుపు రంగులో ఉంటుంది. కానీ పసుపు రంగు మిర్చి ఎప్పుడైనా చూసారా? కొంతమంది రైతులు ఈ పసుపు రంగు మిర్చిని సాగు చేస్తున్నారు. ఈ పసుపు రంగు మిర్చి చూడడానికి ఆకర్షణీయంగా ఉంటుంది. ఈ రకం మిర్చి సాగుకు రైతులు ఆసక్తి చూపుతున్నారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా రేగొండ మండలం రేపాకపల్లె గ్రామానికి చెందిన శశికుమార్ అనే రైతు ఈ పసుపు రంగు మిర్చిని సాగు చేశారు. ఆ మిర్చిని అమ్మేందుకు వరంగల్ మార్కెట్కు తీసుకువచ్చారు. ఈ మిర్చి చూడడానికి పసుపు మరియు నారింజ రంగులో ఆకర్షణీయంగా కనిపిస్తుంది. శశికుమార్ అనే రైతు తన 20 గుంటల వ్యవసాయ భూమిలో యూనివిజ్ కంపెనీకి చెందిన ఎల్లో మిర్చి రకాన్ని పండించారు. ఈ మిర్చికి ₹1,00,000 వరకు పెట్టుబడిగా ఖర్చు చేశారు. ఇప్పటి వరకు తనకు 20 క్వింటాల దిగుబడి వచ్చినట్లు తెలిపారు. మిర్చికి మంచి డిమాండ్ ఉంటుందని, కొన్ని సందర్భాల్లో క్వింటాకు 50,000 నుంచి 80,000 వరకు ధర పలుకుతుందన్నారు. ఈ మిర్చికి తామర పురుగుతో పాటు బొబ్బర, వివిధ రకాల వైరస్లను తట్టుకునే గుణం ఎక్కువగా ఉంటుంది. ఈ పసుపు రంగు మిర్చికి విదేశాల్లో బాగా డిమాండ్ ఉంటుంది. సాస్ తయారీలో, ఫుడ్ డెకరేషన్లో దీనిని ఎక్కువగా వినియోగిస్తారు. ప్రత్యేకంగా మామూలుగా పెప్పర్ స్ప్రేకి, కాస్మెటిక్స్ కి యూజ్ చేస్తారు. 20 గుంటలు పెట్టినాం. ఇప్పుడు 5 క్వింటాల వరకు తీసుకొచ్చినాం. మళ్ళీ ఇంకో 5 క్వింటాలు వస్తుంది అనుకుంటున్నాం. ప్రజెంట్ ఇప్పుడు 25,000 ఉన్నది. ఒక 1 మంత్ బ్యాక్ 45,000 దాకా ఉండేది. తగ్గింది, బాగా 20,000 తగ్గింది. పడిపోవడానికి కారణం ఏంటంటే అవును, సగం పడిపోయింది. మాకు రీజన్ తెలియదు కానీ ఇప్పుడు దీనికి రెడ్ మిర్చికి మెయింటెనెన్స్ ఏం వస్తుంది అండి? ఎక్కువ మెయింటెనెన్స్ ఎక్కువ ఉండదు, ఈక్వల్ గానే ఉంటుంది. దానికి సేమ్ మందులు కొట్టచ్చు. దిగుబడి ఏమైనా ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుందా పంటకి? దిగుబడి ఎకరానికి 25 నుంచి 30 క్వింటాలు తీసుకోవచ్చు. ఎకరానికి 20. క్రాప్ బాగానే వస్తుంది, ఫీలింగ్ బాగానే ఉంటుంది.